ఒక పల్లెటూరిలో అకలంక చరితిండు ఆదర్వు మాలిన బీదవాడకుడుండు. కట్టెలతో వాడు పొట్ట నింపు కొనుచు సత్యవ్రతంబుతో నిత్యంబు జీవించు. ఒకనాడు వాడడివి ఒక చెట్టు కొట్టుచో గొడ్డలిచే జారి పడ్డది నీటిలో. అయ్యో దైవమ్మ అయ్య కుయ్యో మొర్రో నా గొడ్డలే పోయే నాగతి ఇంకేమి. మా నాన్న వస్తాడు మాకేమో తెస్తాడు మరిగంజి పోస్తాడు మమ్ము బ్రతికిస్తాడు అనుచు తెన్నులు చూచి కనులప్ప చెప్పేటి నా ముద్దు బిడ్డల మోమెట్లు కనుగొందు. ఉత్త చేతుల పోయి తత్తరం పెట్టి తీరుతూ పిల్లల కడుపగ్గి చల్లారు నెటు తగ్గి ఇయ్యార్ తిగిన మడి నేదీర్తు నది పడి కనివాని దీనత ఆనది దేవత చెన్నారు కరుణతో అన్నాయను చూపిల్చి రంగారు వన్నెల బంగారు గొడ్డలి చూపి నీదేనేమో చూడు మాయని పలికే మిరిమిట్లు గొలుపుచు మెరిసేడి గొడ్డలి తిలకించి ఎతడనే తలచేతులాడించి అది నాది కాదమ్మ అది నాది కాదు నాది కానిది నేను మదికోరనోయమ్మ ఈ మొగంబులకేమి ఈ మిసిమే పసలేమి. వెంటనే ఆ దేవి వెండి గొడ్డలి చూప అది కూడా నాది కాదని వాడు తల త్రిప్పే ఇనుప గొడ్డలి తీసి ఇది చూడు మాయన్న వాడు నాదే ఎంచు వేడే తనకిమ్మంచు. వాణి సత్యానికి వాణి ధర్మానికి వాణి నిరాశకు ఆదేవి కరుణించి బంగారు గొడ్డలిని వెండి గొడ్డలియును బహుమానముగా నిచ్చి పంపించే దీవించి